హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను తాటికాయలతో తాటి గారెలు వేస్తున్నాను. దానికోసమని చెప్పి నేను ఇలా 3 కాయలు తీసుకొని వాటిని వాష్ చేసి వాటిని ఇలా తీసుకొని కొద్దిగా వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత పేస్ట్ తీయడానికి కోసమని చెప్పి ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. పైన ఉన్న లేయర్ ఉంటుంది కదా, తొక్క ఉంటుంది కదా, ఆ తొక్కంతటిని కూడా తీసేసి ఇప్పుడు ఈ తాటికాయలని పేస్ట్ అయితే ఇలా తీసుకోవాలి. ఇలా పేస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, పేస్ట్ అయితే తీయడం అయిపోయింది. పీసులు లేకుండా చాలా నీట్గా వస్తుంది ఇలా తీసుకుంటే. ఇప్పుడు నేను ఈ పేస్ట్లోకి ఒక 300 గ్రాములు బెల్లం అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే తాటి పేస్టులో మనం కొద్దిగా బెల్లం వేసుకుంటేనే టేస్ట్ స్వీట్ సరిపోతుంది. అందుకని నేను 300 గ్రాములు బెల్లం వేసుకుంటున్నాను. అలాగే ఈ తాటిగారులకి వరిపిండి కానీ సుజీ రవ్వ కానీ వాడచ్చు. నేనైతే సుజీ రవ్వ వాడుతున్నాను. 1 కిలో సుజీ రవ్వ వేసుకుంటున్నాను. ఈ సుజీ రవ్వ వేసుకొని దీనంతటిని కూడా కలుపుకోవాలి. దీనిలో ఎటువంటి వాటర్ కూడా వేయకూడదు. ఆల్రెడీ మనం బెల్లం, తాటి పేస్టు, సుజీ రవ్వ వేసాం కదా, వాటర్ పోస్తే పలసనైపోయి గారెలు వేయడానికి అయితే అవుతుంది. నేను ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకుని పొయ్యి మీద కళాయి పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా గారెలు అయితే వేసుకోవాలి. అయితే నేను ఈరోజు మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి వాళ్ళ ఇంట్లో ఒక 3 తాటికాయలు కనిపించాయి. అంతే, వెంటనే నేను తాటికాయలు వేయాలని చెప్పేసి అనుకుని వెంటనే వాటిని తాటి పేస్ట్ తీయడం కోసం అని చెప్పి ప్రిపేర్ చేసేసి తాటి పేస్ట్ అయితే తీసుకొని ఇలా నేను సుజీ రవ్వ వేసుకొని వెంటనే గారెలు అయితే చేయడానికి కానీ రెడీ అయిపోయాను. నేను ఇప్పుడు తాటి గారెలు అయితే ఇలా వేసుకుంటున్నాను. మరీ హై ఫ్లేమ్ పెడితే ఏమవుతుందంటే గారెలు అయితే మాడిపోయి లోన ఉడకదు. అందువల్ల హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలా ఉడికించుకోవాలి గారెలు అయితే బాగా వేగకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇట్లా తీసేసుకోవాలి. ఇలా తీసిన గారెల్ని మనకి ఒక ప్లేట్లో పెట్టి కొద్దిగా వేడంతా పోయే వరకు ఆరనివ్వాలి. ఇలా ఆరితే ఏమవుతుందంటే మనకి 3-4 డేస్ వరకు ఇవి నిల్వ ఉంటాయి. తినడానికి కూడా బాగుంటుంది. మంచి టేస్ట్గా అయితే ఉంటాయండి గారెలు. ఇప్పుడు నేను ఈ గారెలన్నిటిని అయితే అయిపోయి రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని స్టోర్ చేయడానికి అని చెప్పేసి కొద్దిగా ఆరనిచ్చిన తర్వాత ఇలా పెట్టుకున్నాను. గారెలు అయితే రెడీ అయిపోయినాయి. ఎంత బాగా వచ్చి చూసారా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.